మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్, ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రోగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే అనేది ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో గురుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ మాసం ఫస్ట్ మనం రాశ్యాధిపతిని చూస్తే కనుక రాశ్యాధిపతి రాశికి ఏలినాటి శనిలో ఉన్నారు, ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు. మొన్నటి వరకు కూడా శని భగవానుడు రెట్రోగ్రేషన్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళకి. లేదా రెట్రోగ్రేషన్లో ఉన్నారు. గత 4-5 నెలలుగా ఫ్యామిలీలో ఎక్కువ ట్రబుల్స్ కానీ ఫైనాన్షియల్గా ఎక్కువ ఫైనాన్షియల్ హంగ్రీ, ఫైనాన్షియల్ ఆకలి, ఆర్థికపరమైన ఆకలి కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువగా ఈ ధనపరమైన విషయాలకి సంబంధించి ఎక్కువ మనీ ఓవర్ ఎక్సీడెడ్గా ఖర్చు అవడం కావచ్చు, డబ్బులు ఎత్తుక్కోవడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇలాంటివి గమనించి ఉండొచ్చు. బట్ ఇప్పుడు శని ఈ మాసం నుంచి ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల చాలా వరకు కూడా కుంభరాశి వారికి ఫైనాన్షియల్ బర్డెన్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ పరంగా ఎదురవుతున్న అనేక ఛాలెంజబుల్ సిచ్యువేషన్స్కి సంబంధించి ఇక్కడ కొంత కామ్ డౌన్, స్లో డౌన్ పరిస్థితులు అవుతాయి. అలాగే ఈ రాశికి అతిచారంతో 13 నెలలు పంచమంలో ఉండాల్సిన గురుడు అతిచారంతో 6th హౌస్లోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు కొంత బాగానే ఉంది, ఫైనాన్షియల్గా చాలా అంత మనకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది అనుకున్నది కొంచెం పర్వాలా, ఈ టైంలో మనకి అందరూ ఫేవర్గా ఉన్నారనుకునే టైంకి అదేంటో తెలియదు, ఒక్క నెలలో మొత్తం ఏంటో ఎక్కడో తెలియని అడ్డంకులు, హర్డిల్స్, రకమైన డిస్ప్యూట్స్ మొదలైపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ గురువుగారు తిరిగి రెట్రోగ్రేడ్ అయ్యి మిథున రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి ఆయన మళ్ళీ మిథున రాశిలోకి పంచమంలోకి వెళ్తున్నారు. సో బెటర్ ఆఫర్ ఎంచుకోవడానికి, బెటర్ ఆఫర్ని ఎత్తుక్కోవడానికి యాక్చువల్గా మీరు మంచి ఇంటెలిజెంట్ అండ్ మంచి వర్తబుల్ అండ్ గుడ్ క్రియేటివ్ మైండ్ ఉండేవాళ్ళు అనుకోండి, మీకు తగ్గ జాబ్ ఇంకొంచెం బెటర్మెంట్ రావాలి అనుకుని ఆశించే వాళ్ళకి ఈ గురుడు చాలా హెల్ప్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అండ్ కొన్ని విషయాల పరంగా, సంతాన పరంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ని చాలా పాజిటివ్ చేస్తాడు. సంతానం గురించి చూసే వాళ్ళకు కూడా ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ గురుడు ఇచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి రవి కుజుల యొక్క దశమ స్థాన సంచారం మనకి కనిపిస్తూ ఉంది.
8వ తారీఖు వరకు రవి కుజుడు దశమంలోను, రవి 16వ తారీఖు వరకు దశమంలోనే ఉంటారు. సో రవి కుజులు ఇద్దరు మిత్రగ్రహాలు 10th హౌస్లో, ఒక కేంద్ర స్థానాన్ని 10th హౌస్లో చాలా ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్స్ అయిన రవి కుజులు లాంటి గ్రహాలు ఉండడం, మీ బాస్ సపోర్ట్ కావచ్చు, చాలా స్టాండర్డ్గా జాబ్లో మీరు ముందుకు వెళ్ళడం కావచ్చు, అమ్మో ఇప్పుడు ఈయన మనం కదిలించలేము అనుకునే సిచ్యువేషన్లోకి కొంచెం మీరు బలపడడం కావచ్చు, కొంచెం గురుడు కూడా యోగిస్తే బెటర్ జాబ్ వచ్చే ఆస్కారాలు కావచ్చు ఇక్కడ బాగా కనిపిస్తుంది. జాబ్ గురించి ఎత్తుక్కునే వాళ్ళకి జాబ్ రావడం, జాబ్లో ఉన్న వాళ్ళకి మంచి బెటర్ ఆఫర్, ఇంక్రిమెంట్స్ పెరిగే ఆస్కారాల్లో కనిపిస్తుంది. అలాగే 8వ తారీఖు తర్వాత, డిసెంబర్ 8 తర్వాత కుజుడు లాభంలోకి వెళ్తారు. మళ్ళీ రవి 16వ తారీఖు తర్వాత ఆయన లాభంలోకి వస్తారు. సో ఇక్కడ ఎప్పుడైతే రవి కుజులు ఇద్దరు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి చక్కగా లాభస్థానంలోకి వస్తున్నారో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలమైన సందర్భాలు ఈ రాశి వాళ్ళకి ఏర్పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. గురువు గారి యొక్క డైరెక్ట్ వీక్షణ ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ రాశిని ఆయన చూసుకోవడం, లాభస్థానాన్ని ప్రాపర్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ప్రాపర్గా వ్యాపారానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలోను గురుడు మిమ్మల్ని గైడ్ చేస్తారు. తదనుగుణంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, బిజినెస్ పరంగా అయినా 3వ వారం నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. సో అలాగే ఈ రాశికి మెయిన్ రాశిలోనే రాహు ఉన్నారు, ఆల్రెడీ కేతువు కూడా ఇక్కడ సప్తమంలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఏదో కొంత చాలా దగ్గర వాళ్ళని మీరు డిటాచ్ అవుతూ ఉండడం, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి రావడం, ఈ కేతు లాంటి ప్లానెట్, హెడ్లెస్ ప్లానెట్ అండ్ సప్తమ స్థానంలో ఉండడం, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, బిజినెస్ పార్ట్నర్షిప్లోనో, సమ్ క్లోజ్ రిలేషన్స్కో కొన్ని డిటాచ్మెంట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. రాహు కూడా రాశిలో ఉన్నాడు, పైగా ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి, శని ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తా ముందుకెళ్తే బాగుంటుంది ఈ రాశి వాళ్ళు. శుక్రుడి సంచారం కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 20వ తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తున్నారు శుక్రుడు కూడా. సో కాబట్టి శుక్రుడు లాభంలో ఉండడం, రవి లాభంలో ఉండడం, కుజుడు లాభంలోనే ఉంటాం కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 3-4 వారాల నుంచి కొంచెం నెమ్మదిగా క్రమక్రమంగా ఆర్థిక పరంగా, ప్రాఫిట్స్ పరంగా, ఉద్యోగ పరంగా అంత బాగుంటా ముందుకెళ్తుంది. సో ఈ రాశికి మెయిన్గా ఏలినాటి శనికి మాత్రం వాక్స్థానంలోనే ఉన్నాడు శని భగవానుడు. నీలాంజన సమాభాసం రోజు చదువుకుంటా, అదేవిధంగా శనికి సంబంధించి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా. రాహు రాశిలోనే ఉన్నారు, కేతు కూడా ఉన్నారు కానీ రాశిలో. సో జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకుంటూ ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళకి వస్తాయి. సో లాభస్థానంలోకి వచ్చిన రవి కుజుల వల్ల ఎప్పుడు బెనిఫిషియబుల్గా ఉండొచ్చు. ఏలినాటి శని రీత్యా ద్వితీయ స్థానంలో ఉన్న శని వల్ల ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా ఎప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు. పంచమంలో గురుడు మంచి ఆఫర్ ఎప్పుడు తేవచ్చు. ఇవి ఏ వీక్లో, ఏ డేట్స్లో దీని ఇంపాక్ట్ మనకి బాగుంటుంది అనేది వీక్లీ రాశి ఫలాలు చూస్తే పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేసుకోవాలో ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.